హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీకు తెలియని ఈరోజు ఒక సంచలన విషయం, అది కూడా ఒక టాప్ సీక్రెట్. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పట్లో జరిగిన ఒక సెన్సేషన్. ఇక తెలుగు సినీ విలనిజంలో ఒక కొత్త వరుడు సృష్టించారు. హీరోలకు సామాన్యంగా పారదర్శకం అందుకున్నారు. మరి హాలీవుడ్లో నటించిన తొలి తెలుగు నటుడిగా చరిత్రలో ప్రత్యేక ఒక పేజీని లిఖించారు. ఆయన ఎవరో కాదు, రాజనాల కాళేశ్వరరావు. ఆయన శత జయంతి సందర్భంగా ఈరోజు మనం ఆయన స్మరించుకుందాం. ఆయన చేసిన అసలు విషయం ఏంటంటే, అనారోగ్య కారణంగా నేరుగా పాఠశాలకు వెళ్ళి చదువుకోలేకపోయారు రాజనాల కాళేశ్వరరావు. అయితే ఇంటి వద్ద చదువుకుని పరీక్షలు రాశారు. రెవెన్యూ శాఖలో గుమస్తాగా కొంతకాలం పనిచేసిన ఆయన డిపార్ట్మెంట్లో ఎగ్జామ్ రాసి ఇన్స్పెక్టర్గా పదవి ఉన్నతి పొందారు. ఇక ఆ సమయంలో నెల్లూరులో ఒక నాటక సమాజాన్ని స్థాపించారు. ఇక ప్రభుత్వ ఉద్యోగి నాటక ప్రదర్శనలు ఇవ్వకూడదనే కారణంతో కొన్ని నెలలు సస్పెండ్ అయ్యారు. అయినా రాజనాల నాటకాల ప్రదర్శన ఆపలేదు. ఉద్యోగంపై అనాసక్తి కలగడంతో మద్రాసు వెళ్ళి సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అలా తెలుగు టాకీ పితామహుడు హెచ్ఎం రెడ్డి నిర్మించిన ప్రతిజ్ఞ 1953లో తొలి అవకాశం దక్కించుకున్నారు. ఇక రెండో సినిమా వద్దంటే డబ్బు 1954లో మంచి విజయం అందుకుంది. ఇక తొలినాళ్ళలో దుష్టేసిన సిఐడి ఆఫీసర్ ఇలా విభిన్న పాత్రలు పోషించేందుకు ఇష్టపడేవారు. ఎన్టీఆర్ కాంతారావు ప్రధాన పాత్రలు రూపొందించిన జానపద చిత్రాల్లో మాంత్రికుడిగా సేనాధిపతి అండ్ పౌరాణిక సినిమాల్లో శిశుపాలకుడు, ఆంజనేయులు, యముడు, దుర్యోధనుడు అండ్ ఇతర పాత్రలు ఒదిగిపోయారు. కొన్ని చిత్రాల్లో సాత్విక పాత్రలు పోషించిన విలన్గానే ఆయనకు ఎక్కువ పేరు వచ్చింది. ఇక మహిళలు పరుగు అని చెప్పి ఒక విషయం అనుకుంటే, కంటి చూపుతో భయపెట్టే రాజనాల విలక్షణమైన నవ్వు కూడా ప్రత్యేకం. తెర వెనుక ఆయన్ను చూసిన కొందరు భయపడి పరుగులు పెట్టేవారంటే తెరపై ఎంత క్రూరంగా నటించారో అర్థం చేసుకోవచ్చు. ఇక అందులో ఏదో ఉదాహరణ, వరకట్నం 1963లో చిత్ర షూటింగ్ తాడేపల్లిలో చుట్టుపక్కల జరిగింది. విరామ సమయంలో ప్రధాన తారాగణంతో రోడ్లు పక్కన ఉన్న చెట్టు నీళ్ళలో సేద తీరుతుండేవారు. వారిని చూసేందుకు అభిమానులు వరుస కట్టేవారు. ఓ రోజు ఆ సినిమా హీరోయిన్ కృష్ణకుమారి విశ్రాంతి తీసుకుంటుండగా ఆమెతో మాట్లాడేందుకు స్థానిక మహిళా అభిమానులు వచ్చారు. అదే టైంకి రాజనాల తన షాట్ పూర్తి కాగానే ఆ చెట్టు వద్దకి చేరుకున్నారు. ఆయన్ని చూడటమే ఆలస్యం. అక్కడున్న మహిళంతా అమ్మో రాజనాల అంటూ దూరంగా పరిగెత్తారు. ఆ మహిళలు అమాయకత్వం చూసి కృష్ణకుమారి రాజనాల కడుపుపై నవ్వుకున్నారు. ఇక హాలీవుడ్లో నటించిన మన తెలుగు తొలి పితామహుడు అని చెప్పుకోవచ్చు. సువర్ణ సుందరి, సతి, అనసూయ, రాజమకుటం, వరకట్నం అండ్ మూగనోము, రైతు బిడ్డ, డాక్టర్ బాబు, జీవన తరంగాలు, అల్లూరి సీతారామరాజు తదితరులు దాదాపు 400 పైగా తెలుగు చిత్రాలు నటించిన రాజనాల హాలీవుడ్లో తలుపుకొని వేశారు. మాయా మూవీలో ఇండియన్ నేవీ చీఫ్గా నటించారు. హాలీవుడ్లో నటించిన తొలి తెలుగు నటుడిగా నిలిచిన రాజనాల ఏ భాషలో నటించిన స్వయంగా డబ్బింగ్ చెప్పేవారు. కొన్ని తమిళ, కన్నడ చిత్రాల్లో కీలక పాత్రలు కూడా పోషించారు. ఇక ఆయన ఆశాజీవి అని చెప్పి అనుకోవచ్చు మనం. తెరపైకి విలక్షణ విలనిజం ప్రదర్శించిన రాజనాల మానవత్వానికి మారుపేరు. మద్రాసులో నివసించే సమయంలో రోజు